దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ క్రీస్తు మార్గం ఛానల్ ద్వారా విజయిస్తున్న జనులకు, ఈ ఛానల్ను ప్రేమిస్తున్న బిడ్డలకు, దేవుని సంఘానికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా మీ కుటుంబాలు మీరు వర్ధిల్లాలని సేవకునిగా మీకోసం మా అనుదిన ఈ కల్వరి యెరూషలేము మందిరంలో మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము, మన కుటుంబాలు, మన ప్రాంతము దేవుని కృపతో వర్ధిల్లాలని ఈ 2024 ఆగస్టు మాసము 22వ దినములోకి మనం ప్రవేశించి ఉన్నాము గనక జీవాధిపతి అయిన యేసుని కలిగి ఉండాలని ఈ ప్రయాస, ఈ క్రీస్తు మార్గం అనే ఛానల్ని దేవుడు ప్రేమించి మనకి సమీపముగా చెంచుపేటలో సెవెంత్ డే చర్చి వెనక భాగం వైపున గోపి ఛానల్ పరిసర ప్రాంతాల్లో దీనిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రాంత సేవకులు, విశ్వాసులు, సువార్థికులు ఈ క్రీస్తు మార్గం ఛానల్ కోసం మీరు ప్రార్థన చేయండి, పాల్గొనండి. మీ వివాహ సందర్భాలు, మీ జన్మదిన పండుగలు, లేక మీరు సింగర్లు అయితే, లేక మీరు సింగర్ కావాలి అనుకుంటే మా ఛానల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరందరూ కలిసి, మనమందరం కలిసి ఈ క్రీస్తు మార్గాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ క్రీస్తు మార్గంలోకి అనేక బిడ్డల్ని నడిపిద్దాం. క్రీస్తు లేకుండా, మార్గం తెలియకుండా ఉండే వారి కోసం మనం ప్రయాసపడదాం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో, మీరు ఫలించారు కనుక అనేక మందికి మాదిరిగా ఉండమని చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో. ఆదికాండము ఫస్ట్ 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ ఏదోను వనములో నుండి బయటికి పంపించి మీరు ఫలించండి, భూమిని నింపి భూమిని స్వాధీనపరచుకోమని ఆదాంకి యెహోవా తండ్రి సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు గనక ఆనాటి స్వతంత్రాన్ని ఈనాటి వరకు మనం స్వీకరించి దాన్ని పట్టుకుని ముందుకెళ్దాం. ఒక్కసారి తలలో ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతికి పాత్రుడు అయిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ క్రీస్తు మార్గం ఛానల్ ద్వారా నీ మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలకి వినగలిగిన చెవుని, గ్రహింపగలిగిన హృదయాన్ని మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు ప్రభా, నీ మాటలను చేర్చుకున్న ప్రతి కుటుంబము ఫలించాలి, ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. ప్రతి బిడ్డలు కూడా 30ంతులుగా, 60ంతులుగా, 100ంతులుగా ఫలింప చేయాలి కనుక నోటి మాల్యం లేని నన్ను నాయనా నీ సిలువు చాటును మరుగుపరిచి మీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడమని ఈ అల్పుడిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమతో నింపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము అంశం రాసుకున్న వారు రాసుకోండి. కాకుల సంగతి విచారించుడి. ఏంటి మన అంశం ఈ రోజున? కాకుల సంగతి విచారించుడి అని లోకాభక్తుడు 12:24 మనకి కనిపిస్తూ ఉంది. కాకుల సంగతి విచారించమంటున్నాడేమి దేవుడు అని మనం కొద్దిగా డైన్వాల పడిపోతాం. ఎందుకు అనగా ఈ కాకి అల్లరి కాకి. ఈ కాకి చిన్న బిడ్డల చేతిలో పప్పాలు దోచుకునేది, గోల చేసే కాకి. అలాంటి కాకిని మనకి దేవాతి దేవుడు అంటాడు, కాకులను విచారించుడి అంటున్నాడు. ఈ కాకి బలికి పనికిరాదు.
యెహోవా బలిపీఠం మీద దీనిని వధించడానికి పనికిరాదు. ఈ కాకిని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఇది అంత అల్లరి పక్షులో తెలుసా? మనము షాపు నుండి ఆ కోడిగుడ్లు తీసుకుని వెలిచి ఉన్నప్పుడు దాన్ని కంటబడితే పెనం మీద వేయాల్సిన ఆమ్లెట్ని రోడ్డు మీద వేసేసి, అవునా? దాన్ని చూడగానే చిన్నపిల్లలు లేక ఒక మాదిరి యవనస్తులు కూడా దాని అరుపుకి దాని ముక్కు పోటుకి విడిచిపెట్టేస్తారు. అలాంటి అల్లరి కాకి. కాకులను కూర్చి విచారించుడు అంటే మత్తయి సువార్తలో అంటాడు, మీరు ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, వాటికన్నా శ్రేష్ఠులు మీరు నా బిడ్డలు అంటున్నాడు. ఎవరంటే మనం ఆయన బిడ్డలు, వాటికన్నా శ్రేష్ఠులు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కాకుల సంగతి విచారించుడి. ఏంటి కాకిలో ఉన్న గుణలక్షణాలు నేర్చుకోవాలి మనం. ఈ కాకిలో నుండి 7 లక్షణాలు మీకు ఈ రోజున తెలియపరచాలని ఆశపడుతున్నా. సమయం ఉంటే, లేకపోతే ప్రభుత్వం అయితే మరొకసారి వీలైనంత వరకు 7 అనేది సంపూర్ణత కనుక 7ని సంపూర్తి చేయాలని ఆశపడుతూ ఉన్నా. మీరు కొద్ది నిమిషాలు కాకి ప్రసంగం మీరు వినే ఉంటారు, వినలేదని నేను అనను. నేను కూడా ఒకసారి మీకు పరిచయం చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. ఈ కాకిలో ఉన్న 7 లక్షణాలు బయటికి తీసుకొస్తా. ఏవి మంచివి, ఏవి మనకి ఇబ్బంది కలగ చేసేది కాకి. మనం ఏదైనా ఒక చెట్టు కిందకి వెళితే ఈ ఎండకని మనం కొద్దిగా రెస్ట్ తీసుకుందాం ఒక నిమిషం అందించుంటే కాకి ఏం చేసిద్దమ్మా? చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు కాకులని చూడలేదా అన్నట్టుగా నా ఇంటికి వస్తున్నారు మీరు. ఈ కాకి గబక్కనే రెక్కేసేసి, అవునా? ఈ కాకి ఇప్పుడంటే అందరూ కుక్కర్లు, ఈ గ్యాసులు, ఈ స్టవ్లు వచ్చేసాయి. మీరు ఒక 25-30 సంవత్సరాలు వెనక్కి కానీ వెళ్ళగలిగితే ఆనాటి స్త్రీలు ఎంతో కష్టపడేవాళ్ళు వంట చేయడానికి. వంట బయట ప్రాంతంలో కానీ లేక వారికి ఉన్న అవసారి పంచాది అంటారు కదా, ఆ భాగంలో వారు వంట తయారు చేసేటప్పుడు వంట అయిన తర్వాత ఆ గింజని వార్చుతారు. అవి వార్చేటప్పుడు ఈ గింజ వార్చటానికి కింద ఒక డబరా పెట్టి దానిని వార్చి దానికి దీనికి పడిపోకుండా ఆ బెజ్జాలు మూపుడేది అంటారు, దాని పేరు సరిగా నాకు రాదు, దానికి దీనికి ఒక గ్లాసును పెట్టేవారు. ఎందుకంటే ఆ గ్లాసు మోపుడికి కొద్దిగా నిదానముగా ఆ వాటర్ గింజ అనేది కిందకి రావటానికి. అలాంటిది ఈ తల్లి ఈ వార్చి కూర పని చూద్దామని కొద్దిగా అవతలకి వెళ్తే అప్పుడు ఏమైందంటే ఎక్కడి నుండో పనిగట్టుకొచ్చింది కాకి, ఈ అల్లరి కాకి, ఈ గోల చేసే కాకి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఆ గ్లాసుని కాలితో తన్నేస్తుంది. ఆ గ్లాసుని గాలితో తన్నినప్పుడు ఏమవుతుందమ్మా? చెప్పాలి ఏమవుతుంది? ఆ డబరాలో ఆహారం కొంత కింద ఉన్న డబరాలో పడుతుంది, కొంత కింద పడుతుంది. ఈ కింద పడిన దాన్ని ఈ కాకి ఏం చేసింది? నోటికి పట్టుకొని పోతా ఉంది. ఈ వంట చేసే తల్లి వచ్చింది అనుకో, చూడగానే ఏమనేది? అమ్మ నా కాకే చక్కగా తింటున్నావా, తినమ్మా నిద్దా, ఏం చేస్తున్నావా? కాకిని 2 మాటలతో తోలనాడి ఇచ్చేసి, అవునా? వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనములో ఈ కాకి బహు చండాలమైందని అక్కడ ఉంది. ఆనోహు
దేవునితో నడిచాడని వింటూ ఉన్నాం. నోవాహు దేవుని మాట విని ఓడని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓడని కట్టి ఆ ఓడని కొన్ని పక్షులను యెహోవా తండ్రి చెప్పినట్టుగా దానిలోకి ప్రవేశపెట్టాడు. ఒక ఆడదానిని, ఒక దానిని, వీటిని చేర్చినాక 40 రాత్రులు 40 పగళ్ళు కుంభవర్షం కురిసిన ఆ సన్నివేశంలో నీరు తగ్గిందా లేదా అని తెలుసుకోవటం కోసం ఈ కాకిని పంపించాడు. ఏ కాకిని? ఈ ఎల్లరి కాకిని. ఈ కాకిని పంపించిన వారి మాటని పక్కన పెట్టి ఏం చేసిందో తెలుసా? ఆ శవాల మీద పడి తనకు ఇష్టమైన ఆహారాన్ని బుద్ధిస్తూ పంపించిన వారి మాటని మర్చిపోయింది. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులమైన మనము కూడా దేవుని ఉపకారములను బట్టి, దేవుని మాటను బట్టి పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు నీకు చేసిన ఉపకారములను, నీ బిడ్డలని, నిన్ను, ప్రాంతాన్ని ప్రేమించి ఆయన ఎంతగానో నిన్ను ఆదరిస్తూ ఉంటే అవి ఆదివారం వస్తుందంటేనే మర్చిపోతావు, ఉపవాస దినాలు వస్తున్నాయంటేనే మర్చిపోతావు, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మర్చిపోతావు. దేవుని కృపని పొందుకుని కూడా ఏమీ తెలియని వారిగా ఈనాడు క్రైస్తవులు ప్రయాణిస్తూ ఉన్నారు. విశ్వాసము కలిగిన పావురాన్ని విడిచిపెట్టాడు. మళ్ళీ ఏంటి? విశ్వాసానికి సాదృశ్యం పావురం. పావురాన్ని మీరు గమనించండి. అది ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా 2 కాళ్ళ చందున తలబెట్టి మూలుగులతో దేవుడిని మహింపరిచింది. హల్లెలూయా. ఆ మూలుగు అనుభవం నీకుందా? అట్టి మూలిగే అనుభవం నీవు కుంటే నువ్వు దీవించబడతావు. అన్న దీవించబడిందంటే ఆ మూలుగులు ప్రార్థన చేసింది. ఆమె కూడా మీకులాగా అనేక సన్నిధానాలకు వెళ్ళింది, అనేక స్థలాలకు వెళ్ళింది, అనేక సార్లు మందిరానికి వెళ్ళినా ఆ ప్రార్థన చేయలా. ఎప్పుడైతే తనకో తోడు కోడలు ఇబ్బంది కలగచేసిందో, ఎప్పుడైతే తన తోడు కోడలు తనని గాయపరిచిందో, అప్పుడేమైందో తెలుసా? యెహోవా సన్నిధికి వెళ్ళింది. తన హృదయాన్ని కుండలాగా కుమ్మరించి ఆ 2 కాళ్ళ చందున ఆ పావురంలాగా తలపెట్టి మూలుగుతో, ప్రభువా, తండ్రి అయిన దేవా, నాకు ఒక కుమారుడిని ప్రసాదించు, నా మీద పడిన ఆ మచ్చని తొలగించు అని ఆనాడు భక్తుడైన దావీదు పరుపు తేలినంతగా కన్నీరు విడిచాడనుంది 51వ కీర్తన 3వ వచనములో. ఇక్కడ అన్న తన హృదయాన్ని కుండలాగా కుమ్మరించి నాకు పడిన నిందని తొలగించు అంది. మళ్ళీ గొప్ప ఒప్పందం చేసుకుంది తెలుసా? గొప్ప ఒప్పందం. అందుకే ఆమెని ఈ జీవ గ్రంథంలో లెక్కించినట్టుగా చెప్పారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అయ్యా, మనమైతే దేవుని దగ్గర ఎప్పుడు తీసుకునే వారమే. నా కుమారుడికి పెళ్లి, నా కుమారుడికి అది, నాకు వాహనం, అది ఇది అని దేవుని దగ్గర బావిలో నీళ్లు తోడుకున్నట్టు తోడుకునేవారమే మనం. అన్న ఏముందో తెలుసా? అయ్యా, ఈ దీనురాలు ప్రార్థన ఆలకించు, ఈ దీనురాలు ప్రార్థన ఆలకించు ప్రభువా. నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకే ఇస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తీర్మానం అండి! చూసారా? అన్న తీర్మానం. నీకు ఇచ్చిన బిడ్డను నీకే ఇస్తానయ్యా అంది. మరి దేవుడిచ్చి దేవుడికి ఇస్తున్నారా మీరు? ఆ తీర్మానం మనకుందా? పేరుకు క్రైస్తవులమే. మన ప్రయాణం సముద్రంలోనే తాగటానికి దోషుడు మంచుడు లేవు. 10వ భాగం నాకు ఇవ్వమని, ప్రథమ బలం నాకు ఇవ్వమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అది కూడా దొంగిలిస్తూ ఉన్నారని మలాకీలో దేవుడు మాట్లాడుతున్నాడు. జనులందరూ దొంగలే. ఎవరంట? జనులందరూ దొంగలే. సేవకులు మేము కూడా. ఎవరైతే 10వ భాగము తీయరో, సేవకుడైనా విశ్వాసి అయినా వారందరూ దొంగలే, దొంగలే అని మలాకీలు అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏంటంటే పాస్టర్ గారు మేము క్రమంగా 10వ భాగాలు ఇస్తూ ఉన్నాం,
ప్రార్థనకి చక్కగా సమయానికి వస్తూ ఉన్నాం, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, మీటింగ్స్కి వస్తున్నాం, అన్నిటికీ కూడా మేము ఏకీపిస్తున్నాము. మీరు ఎందుకు అన్నారనుకో, అది నా మాటలు కాదు సహోదరి, మిమ్మల్నేమీ నేను కోపగించుకోవట్లేదు, మీ మీద నేను ఏది కూడా చెడు విసరటల్లా దేవుడు చెప్పిన మాటలే మీకు తెలియపరుచుతూ ఉన్నా. హల్లెలూయా. కొందరు సమయాన్ని ఇవ్వరు, కొందరు ధనమియ్యరు, కొందరు క్రమానికి రారు. అందుకనే వీరందరూ కొందరు ధనమిస్తారు, కొందరు దశమ భాగములు ఇస్తారు, కొందరు ప్రథమ బలాలు ఇస్తారు, కానీ సమయం ఇవ్వటానికి వారికి సమయం చాలదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? జీవము కలిగిన తండ్రి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా 6 దినాలు మీ పని చేసుకోండి. ఎన్ని రోజులు? 6 దినాలు మీ కుటుంబం కోసము, మీ బిడ్డల కోసము మీరు చక్కగా పని చేసుకోండి. 7వ దినమున నా వద్దకు రండి, శాంతిని మీకు నేను అనుగ్రహిస్తానంటున్నాడు. మరొక మాట అంటాడు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం వహించున్న జనులారా నా వద్దకు రండి, నా వద్దకు రండి అంటున్నాడు. ఇర్మియా భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథంలో, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలువనేలా, నిలువనేలా. ఎవరి చేత ఆశీర్వదించబడ్డాం మనం? యెహోవా చేత. సృష్టికర్త అయిన యేసు క్రీస్తుని నీవు నేను ఆ పాపపు ఊపిలో చిక్కుపోతున్నామని, ఆ పాపాన్ని జురుకుంటున్నామని, ఆ పాపంలో దిగిపోతున్నామని, మొదటి ఆదాము చేసిన తప్పుని కడపటి ఆదాముగా సరిచేయటానికి ఈ భూమి మీదకి ఈ మాట తప్పే మానవుడి కోసం ఇంతలో అంతలో కనపడి మాయమయ్యే ఈ మానవుడి కోసం ఆయన కుమారుడిని, ఏకైక కుమారుడిని మనకు అనుగ్రహించాడు. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పరలోకం నుండి భూలోకానికి ఆయన వస్తే నీవు పక్కనుండా మందిరానికి కూడా నడవలేని కుంటిదానిగా ఉంటూ ఉన్నావు. భక్తుడైన యెషయా అంటాడు, కళ్ళము తొక్కకుండా మేత వేయకూడదు అంటున్నాడు. ప్రార్థన చేయకుండా, దేవునికి స్తుతులు చెప్పకుండా నీవు ఆహారం భుజించకూడదు అన్నారు. ఎంతమంది ఉన్నారు అలా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి, నేను ఎవరిని విమర్శించాల. కాకి వెళ్ళిపోయింది, శవాల మీద పడి చెడులు తింటూ ఉంది. మీరు చెడులు వినటానికి చెవులు పెద్దవి అవుతుంది, దేవుని మాటలు వినటానికి చెవులు వినపడవు. చెడు మాటలు మీకు చాలా పంచదారతో పెట్టినట్టుగా ఉంటాయి. క్రీస్తు మాటలు ఎంతో సేదుగా ఉండి గొంతు దిగవు. ఎప్పుడు ఇదే మాటలే కదండి ఇవి. మేము పుట్టిన కాడి నుంచి, మా తాతల కాడి నుంచి ఇదిగో వస్తాడు ప్రభు, అదిగో వస్తాడన్నాడు. నీకోసమే ఆలస్యం అవుతుందన్న సంగతిని గ్రహించట్లా. దేవుని బిడ్డలు అలా గమనించండి. ఎందుకు ఆయన ఆలస్యం చేయించున్నాడంటే నీవు రక్షణ పొందాలని, నీ కుటుంబము రక్షణలోకి రావాలని, నీ కుటుంబము పరలోకములో ఉండాలని ఆయన ఆలస్యము చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అంటావు, అమ్మా బాప్తిస్మం పొందమ్మా. మాస్టర్ గారు, మా అమ్మాయి పెళ్ళి అవనయండి, మా అబ్బాయికి ఉద్యోగం రాని అని సాకులు చెబుతూ ఆయన సమయాన్ని చూస్తున్నాడు. 2024 సంవత్సరాల క్రితమే నీ కోసం నా కోసం వచ్చాడు కదా. ఎంతకాలం నీవు దేవుడి మాటలను పక్కన పెడతావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? అందుకే కాకుల సంగతి విచారించుడి అంటున్నాడు. ఈ కాకిలో ఐక్యత ఉంది. హల్లెలూయా. ఏముంది? ఐక్యత. ఒక కాకి చనిపోతే 10 కాకులు భోగవుతాయి. మనకు ఒకరు చనిపోతే మనం ఫోన్లు చేయాలి. హలో ప్రభు నన్ను ఎదిరించాడండి అని ఫోన్లు చేస్తే దానికి కొంతమంది స్పందిస్తారు, కొంతమంది ఏదో సాకులు చెప్తారు, కొంతమంది వస్తారు. భక్తుడైన ప్రసంగి అంటాడు, విందు జరిగే ఇంటి కన్నా వినిపించే ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి అంటున్నాడు. వీరేమంటున్నారు? చనిపోయాడా అని సులువుగా తీసుకుంటున్నారు. కాకి అరవగానే చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ భోగవుతాయి. మరి మనకి ఐక్యత లేదు కదా.
ఇలాంటి ఐక్యత కోసమే కాకులు విచారించమన్నాడేమోనని నేను అనుకుని దీనిని ఎంతో పరిశోధించా. ఇన్ని పక్షులు ఉన్నాయి కదా ప్రభువా, అనేక పక్షులు నీవు కలుగునుగాక అని కలగజేసావే నోటి ద్వారా. ఆదాముకి అవ్వకు మాత్రమే నీవు పేరు పెట్టావు, నామకరణ చేశావు. కానీ వీటన్నిటి మీద అధికారం ఎవరికిచ్చావు? నీవు సృజించిన ఆదాముకి, నీ కుమారుడికి, భూమి మీద మొదటిగా కాలు పెట్టిన మానవుడికే అధికారం ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము నోటికుండా ఇది ఎలుకంటే ఎలుక, ఏనుగంటే ఏనుక, గుర్రమంటే గుర్రమని తన నోటితో నామకరణ చేసే అధికారాన్ని ఇచ్చావు ఆనాడు నీ కుమారుడైన ఆదాముకి. ఈనాడు ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు ఏర్పరచుకున్న ఈ 12 మందికి అధికారం ఇచ్చావు. ఎలా? పేతురు యోహానులు అడిగినప్పుడు, యేసు ప్రభు రోడ్డునే పోతూ ఉన్నప్పుడు ఎక్కడ స్వచ్ఛతలు రాలా, దేవుడే ఆయన నేడబడి స్వచ్ఛతలు రాలా. అందుకే అన్నాడు, మీరు నా కుమారులుగా ఉంటే ఆవగింజలో సగభాగమైన విశ్వాసం మీరు కలిగి ఉంటే. ఎంత ఉండిద్దాం ఆవగింజ? ఎంత ఉండిద్దా? ఆవగింజలో సగభాగం అని పోల్చాడంటే మన స్థితిగతి ఏంటో ఒకసారి మనం పరిశోధించుకోవాలి. అందుకే పేతురు యోహానులు ఆనాడు ఆయన ఏర్పరచుకుని బిడ్డలు పోతూ ఉంటే ఆ నీడబడితేనే స్వచ్ఛతలు వచ్చిన జనానికి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తే లాజరు రా అంటే పుట్టి వాడిని, పుట్టి ఓసుకళ్ళు వాడిని ప్రార్థనతోనే ఆయన చేశాడు. కానీ వీరు నీడ వస్త్రాలు తగిలితే తాకిడి వచ్చింది. అలాగే ఈ కాకి ఐక్యత కలిగిన కాకి. బైబిల్లో కూడా ఇంకొక ఐక్యత ఉంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనములు అంటాడు కదా, జల ప్రళయములో కొట్టుకుపోకుండా మనమందరం ఐక్యతగా ఒక పెద్ద గోపురం కట్టుకుందాం రండి. హల్లెలూయా. ఏంటంట? జల ప్రళయములో కొట్టుకుపోకుండా ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందామని ఐక్యత కలిగి ఒక దేవుడిని పక్కన పెట్టి పెద్ద గోపురం కట్టుకుంటూ ఉన్నారు, పెద్ద కొండలాగా. అప్పుడు అన్నాడు దేవుడు చూసి, అయ్యో నా పిల్లలు బొత్తిగా పాడైపోతున్నారని భాషలు తారుమారు చేశాడు. హల్లెలూయా. అప్పుడు నుండి భాషలన్నీ తారుమారు అయిపోయినాయి. హల్లెలూయా. ఎప్పటి నుండి? ఆ గోపురం దగ్గర నుండి. అంతకుముందు జనులందరికీ ఒకటే భాష బైబిల్ చదివిస్తూ ఉంది. ఇసుక దమ్మంటే రాళ్ళు చెప్తున్నాను, రాళ్ళు దమ్మంటే ఇసుక చెప్తున్నాడు. వారి ఐక్యతను తీసివేశాడు. ఇది చెడు ఐక్యత. కాకులది పరిశుద్ధమైన ఐక్యత. అవునా? ఈ కాకి ముందుగా మనం ఏమనుకున్నాం? అల్లరి కాకి, చెరుపు చేసే కాకి, నీసు తినే కాకి అని మనం చిన్న చూపు చూసాం. ఇక్కడ దేవుడు కాకుల సంగతి విచారించుడి అన్నాడు. ఈ కాకికున్న రెండో లక్షణం ఏంటంటే, ఎక్కడ యెహోవా దేవుడు, ఇది తిరుగుబాటు ఐక్యత, దేవుని మాటకి లోబడిన ఐక్యత. ఇది తన భక్తుడైన తన సేవకుడికి మాంసముని తీసుకెళ్ళింది కాకి. హల్లెలూయా. ఏంటమ్మా? ఏం తీసుకెళ్ళింది? మాంసం ఆజ్ఞాపించాడు దేవుడు. రొట్టెను మాంసాన్ని ఏ రోజుకు ఆ రోజు తీసుకెళ్లి తన సేవకుడి ఆకలిని తీర్చింది కాకి. హల్లెలూయా. కాకులు లోబడుతున్నాయి, దెయ్యాలు లోబడుతున్నాయి, మనుషులమైన మనము, జ్ఞానవంతులమైన మనము దేవునికి లోబడతలా. ఎన్ని సంఘాలు, ఎంత టీవీ పరిచర్య, కరపత్రుల పరిచర్య, అనేక పరిచర్యలు కొనసాగుతూ ఉన్నా కూడా మనం ఏమైపోతున్నాం? వెనకబడిపోతున్నాం. మరొక ఐక్యతను చూద్దాం. ఈ సంఖ్యాకాండంలో మోషే మీద తిరుగుబాటు ఐక్యత. తిరుగుబాటు ఐక్యత. 250 మంది మోషేకి మీద తిరుగుబాటుగా చేసి, ఆయనకే దేవుడు మాట్లాడతాడా, ఆయనతోనే దేవుడు ఉంటాడా, మనం పిలిస్తే రాడా అని సొంత అక్క కొందరు ఒక జట్టు కట్టారు. చెడు ఐక్యత కడితే దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడమ్మా? భూమికి ఆజ్ఞాపించాడు. భూమి నెర్రిచ్చి ఆ 250 మందిని మింగివేసింది. హల్లెలూయా.
ఈ కాకి ఎంత మధురమైన దానిని ఎంచుకున్నాడు. చెప్పినట్టుగా కాకి చేస్తుంది, దెయ్యాలు విడిచిపోమ్మంటే విడిచిపోతున్నారు, కానీ ఈ మనుషుడు మందిరానికి రమ్మంటే రాడు, రక్షణ పొందమంటే పొందడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిత్యము వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో నా పిల్లలు ఏమైపోతూ ఉన్నారు, తండ్రి అయిన దేవా వీరిని క్షమించు, వీరు ఏమి చేయుచున్నారో తెలియని స్థితిలో ఉన్నారు అని. నిజమే, తెలియని స్థితిలో ఉన్నాం మనం, దేవుడికి ఇష్టం లేని స్థితిలో ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఫలించండి, మీరు ఫలించండి, ఫలించండి అంటూ ఉంటే మనం దిగజారిపోతున్నాం. ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. ఈ దిగజారకుండా ఉండాలి అంటే నీలో ప్రార్థనాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. దాని ద్వారానే నీవు దేవునితో ఉండగలవు. హల్లెలూయా. ఐక్యత లేకపోతే ఏమైపోతుందో తెలుసా? అందుకే 133వ కీర్తన అంటాడు కదా, సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అట్టి ఐక్యత మనందరికీ ఉంటేనే దేవుని రాజ్యంలో ఉంటాం, లేకపోతే అపవాది కవిట్లో ఉంటాం. దేవుని రాజ్యానికి ఉండాలనుకుంటావు, అపవాది దగ్గర ఆ ధనవంతుడిలాగా కేకలు వేసేటట్టు ఉండాలనుకుంటావు. నీ చిత్తం, మీ ఇష్టమైంది అయితే తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ కృపలో మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించినట్టుగా మీరు విని విశేషించి ఈ కాకిలో ఉన్న గుణలక్షణాలను నేర్చుకుంటారని అనుకుంటూ ఉన్నాను. సమయం లేదు, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, కానీ అన్నీ మనం పంచుకోవటం కుదరదు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయన, కాకిలో ఉన్న గుణలక్షణాలని కాకిని చూసి విచారించమని సెలవిచ్చావు నాయన. కాకి నీ మాటకి, అల్లరి కాకి అయినా లోబడింది, నీ చావుకుడికి ఆహారాన్ని పంపించింది. ప్రభువా, నీ ఆహారాన్ని నీవు ఎలా చెప్పావు అలాగే దెయ్యాలు లోపడుతున్నాయి, కాకులు లోపడుతున్నాయి, సృష్టి లోపడుతుంది, సముద్రం లోపడుతుంది, సమస్తము లోపడుతున్నాయి. కానీ ప్రభా, ఈ మట్టి మానవుడు, మాట తప్పే మానవుడు, మాయమయ్యే మానవుడు మాత్రము నీ కాడి కిందకి రావటల్లా నిన్ను అంగీకరించకుండా ఇంకా ఆ రోమా ప్రభుత్వం సిలువ వేసినట్టుగానే అనుదినము సిలువ వేస్తూ ఉన్నారు. ప్రభా, వీరి మనోనేత్రాలు తెరిపించండి, వీరి మనోనేత్రాలు తెరిపించండి. ప్రభా, నీ చిత్తమైతే నాయనా ఈ ఛానల్ని అభివృద్ధి పరచండి. ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా, వారి కుటుంబాలను, వారిని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక గమనిక, క్రీస్తు మార్గం అనే ఛానల్ మనకు సమీపంలో ఉంది కనుక చెంచుపేటలో మీరు ఎవరైనా పాటలు పాడాలనుకునే సహోదరులు లేక దేవుని మాటలు అనేక బిడ్డలతో పంచుకోవాలనే వారికి మీకు అనుకూలమైన పరిధిలో ఉంటుంది ప్యాకేజీ. ఇక్కడ మీ బిడ్డలు శ్రీనివాసరావు గారని ఇంకా వారి బృందం ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. ఆ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీరు రండి. ఈ ఛానల్ కోసం కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మాకున్న గాబ్రియల్ మినిస్ట్రీస్ని మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో ఆదివారం మాది మెసేజ్ వస్తుంది. అలాగే ఈ క్రీస్తు మార్గం ఛానల్లో ఉదయకాలంలో 7:30కి వస్తుంది, తర్వాత 2 గంటల సమయకాలంలో వస్తుంది, తర్వాత సాయంకాలం మళ్ళీ 7:30కి వస్తుంది. ఈ ఛానల్ కోసం, ఆ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయమని మరొకసారి వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.